అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వండర్ ఉమెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో గల రావిర్యాల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్థలానికి అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసుండొచ్చు, కానీ కాస్త వివరంగా మరియు మన కళ్ళకు కట్టినట్టుగా చూసి వద్దాం రండి. ఎల్లమ్మ తల్లి గురించి మనం కొన్ని తెలుసుకుందాం కూడా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భక్తి, భయం, భరోసా అన్నమాట. అమ్మవారు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్మకం ఉంటుంది మనందరికీ. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పట్ల చాలామంది చాలా విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి అంకితంగా ఉంది. ఆమెను కేవలం ఒక దేవతగా కాకుండా మన ఆత్మశక్తి కోసం ఆశ్రయించే తల్లిగా చూస్తారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ కన్నుల పండుగగా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మొక్కులు తీర్చుకోవడం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆలయం గురించి తెలుసుకుందామంటే ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక శాంతి, ఒక భక్తిభావం ఏర్పడుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమ్మను చూసిన వెంటనే మనకు మనసు నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్ట సాంప్రదాయం ఉంది. ఎవరు మొక్కిన కోరికలు తీరాయనుకోండి, వారు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తల్లికి ముడుపులు చెల్లించుకుంటారు. భక్తులు తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని చూపే మార్గం మనకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ దర్శన సమయాలు మనకి కంపల్సరీ తెలుసుకొని రావాలండి. ఎందుకు అంటే ఇక్కడ దర్శనానికి మీరు ఉదయం 6 గంటల లోపు వెళ్తే టికెట్ అవసరం లేకుండానే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత టైం దాటాక వెళ్ళామనుకోండి, మనం కంపల్సరీగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సాధారణ సమయాల్లో అయితే దర్శనము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు. అయితే పండుగల సమయాల్లో లేదు, ఇంకా ఏమైనా ఉత్సవాల సమయాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు టైమింగ్స్ అనేవి. మనకి ఒక విశేషం ఏంటంటే అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది పూర్తయ్యాకే తల్లిని దర్శిస్తారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది. మనం కూడా చూస్తాం, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవతలని, అమ్మవారినైనా దేవతలనైనా ఇంకా మనం దర్శించుకుంటాము. ఇక్కడ జాతరలో పండగల సమయాల్లో ఇంకెలా ఉంటుంది ఆలోచించుకుందాం అనుకోండి. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఏ గుడికైనా ఎక్కడైనా మనం చేస్తూ ఉంటాం కదా మన పండగలు. అలాగే ప్రత్యేక సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. హరికథలు, అన్నదానాలు, కళలు, సాంప్రదాయ డ్యాన్సులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆలయ పవిత్రతతో పాటు సాంస్కృతి మహిమ కూడా మనం అనుభవించవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. వ్రతం చేయాలనుకునే భక్తుల కోసం ఆలయంలో పీఠాలు సిద్ధంగా ఉంటాయి. పండితుల సహాయం కూడా అక్కడ లభిస్తుంది. చాలాసార్లు ఆలయం వాళ్ళే సామూహిక వ్రతాలు కూడా నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మీరు వ్రతం చేయాలనుకుంటే ముందుగా ఆలయ అధికారులను సంప్రదించడం మంచిది. ఆలయంలోని ఇతర దేవాలయాలు ఒక సంతోషకరమైన ప్రయాణం. మనకి ఏంటంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో అన్ని దేవతలు ఉండడం అనేది విశిష్టం. లైక్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహము అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ది మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తర్వాత మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి అంకితం. లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు. భక్తులకు ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఇది శివుడికి ఆలయం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తుంది. శివరాత్రి వేళైతే భక్తులు రద్దీ, పూజలు చూసి ఆశ్చర్యపోతాం మనమైతే. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం
హనుమంతుడు 5 ముఖాలతో హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ భక్తులను అన్ని దిశల నుంచి కాపాడుతున్నట్టు ఆ రూపం మనకు కనిపిస్తుంది. ఈ రూపం చూసిన వాళ్ళకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఈ యొక్క ప్లేస్లోనే లక్ష్మీనరసింహ స్వామిని, ఇంకా మల్లికార్జున స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కంపల్సరీగా మీరు ఒకసారి ఇలా అందరూ ఒకే చోట కనపడే మనం గుడికి వచ్చామనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్చకులు కూడా మనకి మంచిగా పూజలు చేసి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు, అర్చనలు చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వరుసలో నిలబడి లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారో చూడొచ్చు. గిరం ఎల్లమ్మ టెంపుల్కి మనం వస్తే మనం 3 దేవులను దర్శించుకోవచ్చు కదా. ఒక్కసారి మీరు రండి, దర్శించండి. ఇక్కడ మనకి సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవాలయం మీద ఉన్న పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఇక్కడ స్టార్టింగ్ ఇది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫీలింగ్ ఏంటో మాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడికి కొంచెం ఇలా సూర్యగిరి ఎల్లమ్మని ఒకసారి మేము దర్శించుకున్నాము, మళ్ళీ లోపలికి వెళ్దామని అనిపించింది ఈ గుడికి వచ్చాక. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము, మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వద్దామని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం మేము. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంకా భక్తులు రద్దీ ఫుల్గా ఉందండి, మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. మనకి ఇక్కడ పక్కన ముడుపులు కూడా కట్టినవి కనిపిస్తున్నాయి కదండి. కొంచెం మనకు అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది చూడండి. పూజలు చేసే అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయటకు వచ్చాక ఇక్కడ లడ్డూ ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ పక్కనే మనకి కొంచెం దూరంలోనే మనకి చూడండి, ఇటు సైడ్ పక్కకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు మనకి రైట్ సైడ్లో. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఇక్కడ చాలామంది వాళ్ళ బాధలని తీర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు చూద్దాము. అసలైతే మనం నవగ్రహాలు ఫస్ట్ దర్శించుకొని మిగతా దేవుళ్ళ దగ్గర రావాలి. మన వీడియోలో మనం ఏంటంటే నవగ్రహాలని లాస్ట్లో పెట్టాము. సో మీకు ఇప్పుడు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు చూస్తున్నారు కదా. నవగ్రహాలు చూడండి, సూర్యుడు నుంచి కేతు వరకు మన జాతకాలను ప్రభావితం చేసే ఈ గ్రహాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా జరగవచ్చు. పండితుల మార్గదర్శనంతో ప్రత్యేక హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రవేశం వద్ద మరో ఆకర్షణమైన సుబ్రహ్మణ్య స్వామి ఇందా చెప్పాను కదా, ఆయన చూస్తే చాలామంది భక్తులకు తమ కష్టాల నుండి విముక్తి కోరుకుంటారు. అంతటి పవిత్రత, అంతటి శక్తి, ఇన్ని దేవాలయాలు అన్నీ ఒకే చోట అనుభవించగలగడం చాలా అరుదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి మనసులో నిలిచిపోతుందండి నాకైతే. మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. ఒక రోజు కాకపోయినా ఒక జీవితానికి గుర్తుండిపోయే అనుభూతిని కలుగుతుంది. ఇలాంటివెన్నో మరెన్నో వీడియోలు, విషయాలు మీకు అందజేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆధ్యాత్మిక యాత్రతో. వండర్ ఉమెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ లైక్స్, కామెంట్స్ మమ్మల్ని ఇంకా పుష్ చేస్తాయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నమస్కారం అందరికీ. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వండర్ ఉమెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో గల రావిర్యాల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్థలానికి, అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసుండొచ్చు, కానీ కాస్త వివరంగా మరియు మన కళ్ళకు కట్టినట్టుగా చూసి వద్దాం రండి.
ఎల్లమ్మ తల్లి గురించి మనం కొన్ని తెలుసుకుందాం కూడా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భక్తి, భయం, భరోసా అన్నమాట. అమ్మవారు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్మకం ఉంటుంది మనందరికీ. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పట్ల చాలామంది చాలా విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి అంకితంగా ఉంది. ఆమెను కేవలం ఒక దేవతగా కాకుండా మన ఆత్మశక్తి కోసం ఆశ్రయించే తల్లిగా చూస్తారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ కనుల పండుగగా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మొక్కులు తీర్చుకోవడం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆలయం గురించి తెలుసుకుందామంటే ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక శాంతి, ఒక భక్తిభావం ఏర్పడుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమ్మను చూసిన వెంటనే మనకు మనసు నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్ట సాంప్రదాయం ఉంది. ఎవరు మొక్కిన కోరికలు తీరాయనుకోండి, వారు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తల్లికి ముడుపులు చెల్లించుకుంటారు. భక్తులు తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని చూపే మార్గం మనకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ దర్శన సమయాలు మనకి కంపల్సరీ తెలుసుకొని రావాలండి. ఎందుకు అంటే ఇక్కడ దర్శనానికి మీరు ఉదయం 6 గంటలలోపు వెళ్తే టికెట్ అవసరం లేకుండానే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత టైం దాటాక వెళ్ళామనుకోండి, మనం కంపల్సరీగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సాధారణ సమయాల్లో అయితే దర్శనము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు. అయితే పండుగల సమయాల్లో లేదు, ఇంకా ఏమైనా ఉత్సవాల సమయాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు టైమింగ్స్ అనేవి మనకి. ఒక విశేషం ఏంటంటే అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది పూర్తయ్యాకే తల్లిని దర్శిస్తారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది. మనం కూడా చూస్తాం, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవతలని, అమ్మవారినైనా దేవతలనైనా ఇంకా మనం దర్శించుకుంటాము. ఇక్కడ జాతరలో పండగల సమయాల్లో ఇంకెలా ఉంటుంది ఆలోచించుకుందాం అనుకోండి. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఏ గుడికైనా ఎక్కడైనా మనం చేస్తూ ఉంటాం కదా మన పండగలు. అలాగే ప్రత్యేక సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. హరికథలు, అన్నదానాలు, కళలు, సాంప్రదాయ డ్యాన్సులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆలయ పవిత్రతతో పాటు సాంస్కృతి మహిమ కూడా మనం అనుభవించవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. వ్రతం చేయాలనుకునే భక్తుల కోసం ఆలయంలో పీఠాలు సిద్ధంగా ఉంటాయి. పండితుల సహాయం కూడా అక్కడ లభిస్తుంది. చాలాసార్లు ఆలయం వాళ్ళే సామూహిక వ్రతాలు కూడా నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మీరు వ్రతం చేయాలనుకుంటే ముందుగా ఆలయ అధికారులను సంప్రదించడం మంచిది. ఆలయంలోని ఇతర దేవాలయాలు ఒక సంతోషకరమైన ప్రయాణం. మనకి ఏంటంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో అన్ని దేవతలు ఉండడం అనేది విశిష్టం. లైక్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహము అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ది మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తర్వాత మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి అంకితం. లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు. భక్తులకు ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఇది శివుడికి ఆలయం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తుంది. శివరాత్రి వేళైతే భక్తులు రద్దీ, పూజలు చూసి ఆశ్చర్యపోతాం మనమైతే. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం హనుమంతుడు 5 ముఖాలతో, హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ భక్తులను అన్ని దిశల నుంచి కాపాడుతున్నట్టు ఆ రూపం మనకు కనిపిస్తుంది. ఈ రూపం చూసిన వాళ్ళకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఒక్క ప్లేస్లోనే లక్ష్మీనరసింహ స్వామిని, ఇంకా మల్లికార్జున స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కంపల్సరీగా మీరు ఒకసారి ఇలా అందరూ ఒకే చోట కనపడే మనం గుడికి వచ్చామనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది.
అర్చకులు కూడా మనకి మంచిగా పూజలు చేసి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు, అర్చనలు చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వరుసలో నిలబడి లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారో చూడొచ్చు. గిరం ఎల్లమ్మ టెంపుల్కి మనం వస్తే మనం ముగ్గురు దేవులను దర్శించుకోవచ్చు కదా. ఒక్కసారి మీరు రండి, దర్శించండి. ఇక్కడ మనకి సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవాలయం మీద ఉన్న పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఇక్కడ స్టార్టింగ్ ఇది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫీలింగ్ ఏంటో మాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడికి కొంచెం ఇలా సూర్యగిరి ఎల్లమ్మని ఒకసారి మేము దర్శించుకున్నాము, మళ్ళీ లోపలికి వెళ్దామని అనిపించింది ఈ గుడికి వచ్చాక. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము, మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వద్దామని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం మేము. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంకా భక్తులు రద్దీ ఫుల్గా ఉందండి, మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. మనకి ఇక్కడ పక్కన ముడుపులు కూడా కట్టినవి కనిపిస్తున్నాయి కదండి. కొంచెం మనకు అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది చూడండి. పూజలు చేసి అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయటకు వచ్చాక ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ పక్కనే మనకి కొంచెం దూరంలోనే మనకి చూడండి, ఇటు సైడ్ పక్కకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు మనకి రైట్ సైడ్లో. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఇక్కడ చాలామంది వాళ్ళ బాధలని తీర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు చూద్దాము. అసలైతే మనం నవగ్రహాలు ఫస్ట్ దర్శించుకొని మిగతా దేవుళ్ళ దగ్గర రావాలి. మన వీడియోలో మనం ఏంటంటే నవగ్రహాలని లాస్ట్లో పెట్టాము. సో మీకు ఇప్పుడు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు చూస్తున్నారు కదా. నవగ్రహాలు చూడండి, సూర్యుడు నుంచి కేతు వరకు మన జాతకాలను ప్రభావితం చేసే ఈ గ్రహాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా జరగవచ్చు. పండితుల మార్గదర్శనంతో ప్రత్యేక హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రవేశం వద్ద మరో ఆకర్షణమైన సుబ్రహ్మణ్య స్వామి ఇందా చెప్పాను కదా, ఆయన చూస్తే చాలామంది భక్తులకు తమ కష్టాల నుండి విముక్తి కోరుకుంటారు. ఇంతటి పవిత్రత, అంతటి శక్తి, ఇన్ని దేవాలయాలు అన్నీ ఒకే చోట అనుభవించగలగడం చాలా అరుదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి మనసులో నిలిచిపోతుందండి నాకైతే. మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. ఒకరోజు కాకపోయినా ఒక జీవితానికి గుర్తుండిపోయే అనుభూతిని కలుగుతుంది. ఇలాంటివెన్నో మరెన్నో విషయాలు మీకు అందజేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆధ్యాత్మిక యాత్రతో. వండర్ ఉమెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ లైక్స్, కామెంట్స్ మమ్మల్ని ఇంకా పుష్ చేస్తాయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నమస్కారం అందరికీ. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వండర్ ఉమెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో గల రావిర్యాల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్థలానికి, అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసుండొచ్చు, కానీ కాస్త వివరంగా మరియు మన కళ్ళకు కట్టినట్టుగా చూసి వద్దాం రండి. ఎల్లమ్మ తల్లి గురించి మనం కొన్ని తెలుసుకుందాం కూడా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భక్తి, భయం, భరోసా అన్నమాట. అమ్మవారు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్మకం ఉంటుంది మనందరికీ. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పట్ల చాలామంది చాలా విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి అంకితంగా ఉంది. ఆమెను కేవలం ఒక దేవతగా కాకుండా మన ఆత్మశక్తి కోసం ఆశ్రయించే తల్లిగా చూస్తారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ కన్నుల పండుగగా ఉంటుంది.
ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మొక్కులు తీర్చుకోవడం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆలయం గురించి తెలుసుకుందామంటే ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక శాంతి, ఒక భక్తిభావం ఏర్పడుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమ్మను చూసిన వెంటనే మనకు మనసు నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్ట సాంప్రదాయం ఉంది. ఎవరు మొక్కిన కోరికలు తీరాయనుకోండి, వారు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తల్లికి ముడుపులు చెల్లించుకుంటారు. భక్తులు తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని చూపే మార్గం మనకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ దర్శన సమయాలు మనకి కంపల్సరీ తెలుసుకొని రావాలండి. ఎందుకు అంటే ఇక్కడ దర్శనానికి మీరు ఉదయం 6 గంటలలోపు వెళ్తే టికెట్ అవసరం లేకుండానే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత టైం దాటాక వెళ్ళామనుకోండి, మనం కంపల్సరీగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సాధారణ సమయాల్లో అయితే దర్శనము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు. అయితే పండుగల సమయాల్లో లేదు, ఇంకా ఏమైనా ఉత్సవాల సమయాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు టైమింగ్స్ అనేవి. మనకి ఒక విశేషం ఏంటంటే అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది పూర్తయ్యాకే తల్లిని దర్శిస్తారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది. మనం కూడా చూస్తాం, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవతలని, అమ్మవారినైనా దేవతలనైనా ఇంకా మనం దర్శించుకుంటాము. ఇక్కడ జాతరలో పండగల సమయాల్లో ఇంకెలా ఉంటుంది ఆలోచించుకుందాం అనుకోండి. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఏ గుడికైనా ఎక్కడైనా మనం చేస్తూ ఉంటాం కదా మన పండగలు. అలాగే ప్రత్యేక సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. హరికథలు, అన్నదానాలు, కళలు, సాంప్రదాయ డ్యాన్సులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆలయ పవిత్రతతో పాటు సాంస్కృతి మహిమ కూడా మనం అనుభవించవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. వ్రతం చేయాలనుకునే భక్తుల కోసం ఆలయంలో పీఠాలు సిద్ధంగా ఉంటాయి. పండితుల సహాయం కూడా అక్కడ లభిస్తుంది. చాలాసార్లు ఆలయం వాళ్ళే సామూహిక వ్రతాలు కూడా నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మీరు వ్రతం చేయాలనుకుంటే ముందుగా ఆలయ అధికారులను సంప్రదించడం మంచిది. ఆలయంలోని ఇతర దేవాలయాలు ఒక సంతోషకరమైన ప్రయాణం. మనకి ఏంటంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో అన్ని దేవతలు ఉండడం అనేది విశిష్టం. లైక్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహము అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ది మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తర్వాత మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి అంకితం. లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు. భక్తులకు ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఇది శివుడికి ఆలయం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తుంది. శివరాత్రి వేళైతే భక్తులు రద్దీ, పూజలు చూసి ఆశ్చర్యపోతాం మనమైతే. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం హనుమంతుడు 5 ముఖాలతో, హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, అగ్రీవ భక్తులను అన్ని దిశల నుంచి కాపాడుతున్నట్టు ఆ రూపం మనకు కనిపిస్తుంది. ఈ రూపం చూసిన వాళ్ళకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. యొక్క ప్లేస్లోనే లక్ష్మీనరసింహ స్వామిని, ఇంకా మల్లికార్జున స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కంపల్సరీగా మీరు ఒకసారి ఇలా అందరూ ఒకే చోట కనపడే మనం గుడికి వచ్చామనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్చకులు కూడా మనకి మంచిగా పూజలు చేసి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు, అర్చనలు చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వరుసలో నిలబడి లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారో చూడొచ్చు. గిరం ఎల్లమ్మ టెంపుల్కి మనం వస్తే మనం 3 దేవులను దర్శించుకోవచ్చు కదా. ఒక్కసారి మీరు రండి, దర్శించండి. ఇక్కడ మనకి సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవాలయం మీద ఉన్న పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్.
ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఇక్కడ స్టార్టింగ్ ఇది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫీలింగ్ ఏంటో మాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడికి కొంచెం ఇలా సూర్యగిరి వెళ్ళమని ఒకసారి మేము దర్శించుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్దామని అనిపించింది ఈ గుడికి వచ్చాక. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వద్దామని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం మేము. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంకా భక్తులు రద్దీ ఫుల్గా ఉందండి, మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. మనకి ఇక్కడ పక్కన ముడుపులు కూడా కట్టినవి కనిపిస్తున్నాయి కదండి. కొంచెం మనకు అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది చూడండి. పూజలు చేసి అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయటకు వచ్చాక ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ పక్కనే మనకి కొంచెం దూరంలోనే మనకి చూడండి, ఇటు సైడ్ పక్కకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు మనకి రైట్ సైడ్లో. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఇక్కడ చాలామంది వాళ్ళ బాధలని తీర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు చూద్దాము. అసలైతే మనం నవగ్రహాలు ఫస్ట్ దర్శించుకొని మిగతా దేవుళ్ళ దగ్గర రావాలి. మన వీడియోలో మనం ఏంటంటే నవగ్రహాలని లాస్ట్లో పెట్టాము. సో మీకు ఇప్పుడు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు చూస్తున్నారు కదా. నవగ్రహాలు చూడండి, సూర్యుడు నుంచి కేతు వరకు మన జాతకాలను ప్రభావితం చేసే ఈ గ్రహాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా జరగవచ్చు. పండితుల మార్గదర్శనంతో ప్రత్యేక హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రవేశం వద్ద మరో ఆకర్షణమైన సుబ్రహ్మణ్య స్వామిందా చెప్పాను కదా, ఆయన చూస్తే చాలామంది భక్తులకు తమ కష్టాల నుండి విముక్తి కోరుకుంటారు. అంతటి పవిత్రత, అంతటి శక్తి, ఇన్ని దేవాలయాలు అన్నీ ఒకే చోట అనుభవించగలగడం చాలా అరుదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి మనసులో నిలిచిపోతుందండి నాకైతే. మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. ఒక రోజు కాకపోయినా ఒక జీవితానికి గుర్తుండిపోయే అనుభూతిని కలుగుతుంది. ఇలాంటివెన్నో మరెన్నో విషయాలు మీకు అందజేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆధ్యాత్మిక యాత్రతో. వండర్ ఉమెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ లైక్స్, కామెంట్స్ మమ్మల్ని ఇంకా పుష్ చేస్తాయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నమస్కారం అందరికీ. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వండర్ ఉమెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో గల రావిర్యాల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్థలానికి, అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసుండొచ్చు, కానీ కాస్త వివరంగా మరియు మన కళ్ళకు కట్టినట్టుగా చూసి వద్దాం రండి. ఎల్లమ్మ తల్లి గురించి మనం కొన్ని తెలుసుకుందాం కూడా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భక్తి, భయం, భరోసా అన్నమాట. అమ్మవారు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్మకం ఉంటుంది మనందరికీ. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పట్ల చాలామంది చాలా విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి అంకితంగా ఉంది. ఆమెను కేవలం ఒక దేవతగా కాకుండా మన ఆత్మశక్తి కోసం ఆశ్రయించే తల్లిగా చూస్తారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ కన్నుల పండుగగా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మొక్కులు తీర్చుకోవడం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆలయం గురించి తెలుసుకుందామంటే, ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక శాంతి, ఒక భక్తిభావం ఏర్పడుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమ్మను చూసిన వెంటనే మనకు మనసు నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్ట సాంప్రదాయం ఉంది. ఎవరు మొక్కిన కోరికలు
తీరాయనుకోండి, వారు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తల్లికి ముడుపులు చెల్లించుకుంటారు. భక్తులు తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని చూపే మార్గం మనకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ దర్శన సమయాలు మనకి కంపల్సరీ తెలుసుకొని రావాలండి. ఎందుకు అంటే ఇక్కడ దర్శనానికి మీరు ఉదయం 6 గంటల లోపు వెళ్తే టికెట్ అవసరం లేకుండానే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత టైం దాటాక వెళ్ళామనుకోండి, మనం కంపల్సరీగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సాధారణ సమయాల్లో అయితే దర్శనము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు. అయితే పండుగల సమయాల్లో లేదు, ఇంకా ఏమైనా ఉత్సవాల సమయాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు టైమింగ్స్ అనేవి. మనకి ఒక విశేషం ఏంటంటే అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది పూర్తయ్యాకే తల్లిని దర్శిస్తారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది. మనం కూడా చూస్తాం, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మన ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవతలని, అమ్మవారినైనా దేవతలనైనా ఇంకా మనం దర్శించుకుంటాము. ఇక్కడ జాతరలో పండగల సమయాల్లో ఇంకెలా ఉంటుంది ఆలోచించుకుందాం అనుకోండి. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి, ఏ గుడికైనా ఎక్కడైనా మనం చేస్తూ ఉంటాం కదా మన పండగలు. అలాగే ప్రత్యేక సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. హరికథలు, అన్నదానాలు, కళలు, సాంప్రదాయ డ్యాన్సులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆలయ పవిత్రతతో పాటు సాంస్కృతి మహిమ కూడా మనం అనుభవించవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. వ్రతం చేయాలనుకునే భక్తుల కోసం ఆలయంలో పీఠాలు సిద్ధంగా ఉంటాయి. పండితుల సహాయం కూడా అక్కడ లభిస్తుంది. చాలాసార్లు ఆలయం వాళ్ళే సామూహిక వ్రతాలు కూడా నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మీరు వ్రతం చేయాలనుకుంటే ముందుగా ఆలయ అధికారులను సంప్రదించడం మంచిది. ఆలయంలోని ఇతర దేవాలయాలు ఒక సంతోషకరమైన ప్రయాణం. మనకి ఏంటంటే ఇక్కడ ఒకే ప్రాంగణంలో అన్ని దేవతలు ఉండడం అనేది విశిష్టం. లైక్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహము అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ది మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తర్వాత మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి అంకితం. లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు. భక్తులకు ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఇది శివుడికి ఆలయం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తుంది. శివరాత్రి వేళైతే భక్తులు రద్దీ, పూజలు చూసి ఆశ్చర్యపోతాం మనమైతే. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం హనుమంతుడు 5 ముఖాలతో, హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, అగ్రీవ భక్తులను అన్ని దిశల నుంచి కాపాడుతున్నట్టు ఆ రూపం మనకు కనిపిస్తుంది. ఈ రూపం చూసిన వాళ్ళకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఈ యొక్క ప్లేస్లోనే లక్ష్మీనరసింహ స్వామిని, ఇంకా మల్లికార్జున స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కంపల్సరీగా మీరు ఒకసారి ఇలా అందరూ ఒకే చోట కనపడే మనం గుడికి వచ్చామనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్చకులు కూడా మనకి మంచిగా పూజలు చేసి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు, అర్చనలు చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వరుసలో నిలబడి లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారో చూడొచ్చు. ఎల్లమ్మ టెంపుల్కి మనం వస్తే మనం 3 దేవులను దర్శించుకోవచ్చు కదా. ఒక్కసారి మీరు రండి, దర్శించండి. ఇక్కడ మనకి సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవాలయం మీద ఉన్న పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఇక్కడ స్టార్టింగ్ ఇది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది.
ఇక్కడికి రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫీలింగ్ ఏంటో మాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడికి కొంచెం ఇలా సూర్యగిరి వెళ్ళమని ఒకసారి మేము దర్శించుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్దామని అనిపించింది ఈ గుడికి వచ్చాక. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వద్దామని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం మేము. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంకా భక్తులు రద్దీ ఫుల్గా ఉందండి, మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. మనకి ఇక్కడ పక్కన ముడుపులు కూడా కట్టినవి కనిపిస్తున్నాయి కదండి. కొంచెం మనకు అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది చూడండి. పూజలు చేసే అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయటకు వచ్చాక ఇక్కడ లడ్డూ ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ పక్కనే మనకి కొంచెం దూరంలోనే మనకి చూడండి, ఇటు సైడ్ పక్కకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు మనకి రైట్ సైడ్లో. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఇక్కడ చాలామంది వాళ్ళ బాధలని తీర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు చూద్దాము. అసలైతే మనం నవగ్రహాలు ఫస్ట్ దర్శించుకొని మిగతా దేవుళ్ళ దగ్గర రావాలి. మన వీడియోలో మనం ఏంటంటే నవగ్రహాలని లాస్ట్లో పెట్టాము. సో మీకు ఇప్పుడు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు చూస్తున్నారు కదా. నవగ్రహాలు చూడండి, సూర్యుడు నుంచి కేతు వరకు మన జాతకాలను ప్రభావితం చేసే ఈ గ్రహాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా జరగవచ్చు. పండితుల మార్గదర్శనంతో ప్రత్యేక హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రవేశం వద్ద మరో ఆకర్షణమైన సుబ్రహ్మణ్య స్వామి ఇందా చెప్పాను కదా, ఆయన చూస్తే చాలామంది భక్తులకు తమ కష్టాల నుండి విముక్తి కోరుకుంటారు. అంతటి పవిత్రత, అంతటి శక్తి, ఇన్ని దేవాలయాలు అన్నీ ఒకే చోట అనుభవించగలగడం చాలా అరుదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి మనసులో నిలిచిపోతుందండి నాకైతే. మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. ఒక రోజు కాకపోయినా ఒక జీవితానికి గుర్తుండిపోయే అనుభూతిని కలుగుతుంది. ఇలాంటివెన్నో మరెన్నో వీడియోలు, విషయాలు మీకు అందజేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆధ్యాత్మిక యాత్రతో. వండర్ ఉమెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ లైక్స్, కామెంట్స్ మమ్మల్ని ఇంకా పుష్ చేస్తాయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నమస్కారం అందరికీ. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వండర్ ఉమెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో గల రావిర్యాల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్థలానికి, అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చాము. మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలుసుండొచ్చు, కానీ కాస్త వివరంగా మరియు మన కళ్ళకు కట్టినట్టుగా చూసి వద్దాం రండి. ఎల్లమ్మ తల్లి గురించి మనం కొన్ని తెలుసుకుందాం కూడా. నేను కొన్ని తెలుసుకున్నాను, అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భక్తి, భయం, భరోసా అన్నమాట. అమ్మవారు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్మకం ఉంటుంది మనందరికీ. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పట్ల చాలామంది చాలా విశ్వాసంగా ఉంటారు. ఇక్కడ ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి అంకితంగా ఉంది. ఆమెను కేవలం ఒక దేవతగా కాకుండా మన ఆత్మశక్తి కోసం ఆశ్రయించే తల్లిగా చూస్తారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ కనుల పండుగగా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మొక్కులు తీర్చుకోవడం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆలయం గురించి తెలుసుకుందామంటే, ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక శాంతి, ఒక భక్తిభావం ఏర్పడుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమ్మను చూసిన వెంటనే మనకు మనసు నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్ట సాంప్రదాయం ఉంది. ఎవరు మొక్కిన కోరికలు తీరాయనుకోండి, వారు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తల్లికి ముడుపులు చెల్లించుకుంటారు. భక్తులు తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని చూపే మార్గం మనకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ దర్శన సమయాలు మనకి కంపల్సరీ తెలుసుకొని రావాలండి. ఎందుకు అంటే
ఇక్కడ దర్శనానికి మీరు ఉదయం 6 గంటల లోపు వెళ్తే టికెట్ లేకుండా, అంటే టికెట్ అవసరం లేకుండానే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత టైం దాటాక వెళ్ళామనుకోండి, మనం కంపల్సరీగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సాధారణ సమయాల్లో అయితే దర్శనము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు. అయితే పండుగల సమయాల్లో లేదు, ఇంకా ఏమైనా ఉత్సవాల సమయాల్లో కొంచెం మార్పులు ఉండొచ్చు టైమింగ్స్ అనేవి మనకి. ఒక విశేషం ఏంటంటే, అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది పూర్తయ్యాకే తల్లిని దర్శిస్తారు. ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది. మనం కూడా చూస్తాం, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవతలని, అమ్మవారినైనా దేవతలనైనా ఇంకా మనం దర్శించుకుంటాము. ఇక్కడ జాతరలో పండగల సమయాల్లో ఇంకెలా ఉంటుంది ఆలోచించుకుందాం అనుకోండి. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి, ఏ గుడికైనా ఎక్కడైనా మనం చేస్తూ ఉంటాం కదా మన పండగలు. అలాగే ప్రత్యేక సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. హరికథలు, అన్నదానాలు, కళలు, సాంప్రదాయ డ్యాన్సులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఆలయ పవిత్రతతో పాటు సాంస్కృతి మహిమ కూడా మనం అనుభవించవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. వ్రతం చేయాలనుకునే భక్తుల కోసం ఆలయంలో పీఠాలు సిద్ధంగా ఉంటాయి. పండితుల సహాయం కూడా అక్కడ లభిస్తుంది. చాలాసార్లు ఆలయం వాళ్ళే సామూహిక వ్రతాలు కూడా నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మీరు వ్రతం చేయాలనుకుంటే ముందుగా ఆలయ అధికారులను సంప్రదించడం మంచిది. ఆలయంలోని ఇతర దేవాలయాలు ఒక సంతోషకరమైన ప్రయాణం. మనకి ఏంటంటే, ఇక్కడ ఒకే ప్రాంగణంలో అన్ని దేవతలు ఉండడం అనేది విశిష్టం. లైక్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహము అన్నీ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ది మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తర్వాత మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ మనకి రైట్లో కనిపిస్తుంది కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది విష్ణువు యొక్క ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి అంకితం. లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు. భక్తులకు ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఇది శివుడికి ఆలయం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగం రూపాన్ని గుర్తు చేస్తుంది. శివరాత్రి వేళ అయితే భక్తులు రద్దీ, పూజలు చూసి ఆశ్చర్యపోతాం మనమైతే. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం హనుమంతుడు 5 ముఖాలతో, హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, అగ్రీవ భక్తులను అన్ని దిశల నుంచి కాపాడుతున్నట్టు ఆ రూపం మనకు కనిపిస్తుంది. ఈ రూపం చూసిన వాళ్ళకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఈ యొక్క ప్లేస్లోనే లక్ష్మీనరసింహ స్వామిని, ఇంకా మల్లికార్జున స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కంపల్సరీగా మీరు ఒకసారి ఇలా అందరూ ఒకే చోట కనపడే మనం గుడికి వచ్చామనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్చకులు కూడా మనకి మంచిగా పూజలు చేసి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు, అర్చనలు చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వరుసలో నిలబడి లక్ష్మీనరసింహ స్వామిని, మల్లికార్జున స్వామిని, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారో చూడొచ్చు. గిరం ఎల్లమ్మ టెంపుల్కి మనం వస్తే మనం 3 దేవులను దర్శించుకోవచ్చు కదా. ఒక్కసారి మీరు రండి, దర్శించండి. ఇక్కడ మనకి సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవాలయం మీద ఉన్న పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అదే ఇక్కడ స్టార్టింగ్ ఇది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫీలింగ్ ఏంటో మాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడికి కొంచెం ఇలా సూర్యగిరి ఎల్లమ్మని ఒకసారి మేము దర్శించుకున్నాము, మళ్ళీ లోపలికి వెళ్దామని అనిపించింది ఈ గుడికి వచ్చాక. సో మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాము, మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వద్దామని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇంకా క్లియర్గా మళ్ళీ వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం మేము. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, క్లియర్గా ఉంది.
ఉమ్. ఇక్కడ ఇంకా భక్తులు రద్దీ ఫుల్గా ఉందండి. మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ ఉన్నారు జనాలు. మనకి ఇక్కడ పక్కన ముడుపులు కూడా కట్టినవి కనిపిస్తున్నాయి కదండి. కొంచెం మనకు అమ్మవారు స్వరూపం కనిపిస్తుంది చూడండి. పూజలు చేసే అమ్మవారి విగ్రహం ఎంత కళగా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయటకు వచ్చాక ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ పక్కనే మనకి కొంచెం దూరంలోనే మనకి చూడండి, ఇటు సైడ్ పక్కకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు మనకి రైట్ సైడ్లో. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఇక్కడ చాలామంది వాళ్ళ బాధలని తీర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు చూద్దాము. అసలైతే మనం నవగ్రహాలు ఫస్ట్ దర్శించుకొని మిగతా దేవుళ్ళ దగ్గర రావాలి. మన వీడియోలో మనం ఏంటంటే నవగ్రహాలని లాస్ట్లో పెట్టాము. సో మీకు ఇప్పుడు నేను నవగ్రహాలను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు చూస్తున్నారు కదా. నవగ్రహాలు చూడండి, సూర్యుడు నుంచి కేతు వరకు మన జాతకాలను ప్రభావితం చేసే ఈ గ్రహాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా జరగవచ్చు. పండితుల మార్గదర్శనంతో ప్రత్యేక హోమాలు కూడా చేస్తారు. ఆలయ ప్రవేశం వద్ద మరో ఆకర్షణమైన సుబ్రహ్మణ్య స్వామి ఇందా చెప్పాను కదా, ఆయన చూస్తే చాలామంది భక్తులకు తమ కష్టాల నుండి విముక్తి కోరుకుంటారు. అంతటి పవిత్రత, అంతటి శక్తి, ఇన్ని దేవాలయాలు అన్నీ ఒకే చోట అనుభవించగలగడం చాలా అరుదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి మనసులో నిలిచిపోతుందండి నాకైతే. మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. ఒకరోజు కాకపోయినా ఒక జీవితానికి గుర్తుండిపోయే అనుభూతిని కలుగుతుంది. ఇలాంటివెన్నో మరెన్నో విషయాలు మీకు అందజేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆధ్యాత్మిక యాత్రతో. వండర్ ఉమెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ లైక్స్, కామెంట్స్ మమ్మల్ని ఇంకా పుష్ చేస్తాయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి.